సో మనకు టోటల్ నీట్ పీజీ కోచింగ్లో 19 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 19 సబ్జెక్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మేము అచీవర్స్లో ఫాలో అయింది పద్మారానగర్లో ఎక్కడైతే సీనియర్స్ కానీ అంతకుముందు పీజీలు కానీ ఎవరైతే సజెస్ట్ చేస్తారు వీళ్ళు బాగుంటారు, ఈ ఫ్యాకల్టీ ఈ సబ్జెక్ట్కి బాగుంటుంది, ఈ ఫ్యాకల్టీ ఈ సబ్జెక్ట్కి బాగుంటుంది, అలాంటి ఫ్యాకల్టీని మాత్రమే మనం అచీవర్స్లో ఇస్తున్నాం. ఎప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వలేదు. ఏ ఫ్యాకల్టీ అయితే నెంబర్ 1 ఉంటారో ఆ ఫ్యాకల్టీని ఆల్మోస్ట్ అన్డిబేటబుల్ వీళ్ళు బెస్ట్ అనేటట్టు ఎవరైతే ఉంటారో అలాంటి ఫ్యాకల్టీని మనం ఒకటి తీసుకురాగలం. ఫర్ సపోజ్ మనం చెప్పాలంటే జనరల్ మెడిసిన్ తమీన్ సైఫ్ సార్ అనే ఆయన మామూలుగా జనరల్ మెడిసిన్ వెయిటేజ్ 25 నుంచి 30 MCQs వస్తాయి. ఆయన ఇంటిగ్రేటెడ్ ప్యాటర్న్ 19 సబ్జెక్ట్ని ఇంటిగ్రేటెడ్ ప్యాటర్న్లో చెప్పడం వల్ల తమీన్ సైఫ్ సార్ ఇంతవరకు ఆయన నోట్స్లోంచి 35 to 50 MCQs మధ్యలో ఎనీ నీట్ పీజీ ఎగ్జామ్ ఆయన నోట్స్ కానీ మనం తీసుకున్నామంటే 35 to 50 MCQs బిట్వీన్ ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడు వచ్చిన ఆయన నోట్స్ నుంచి 35 to 50 MCQs వస్తున్నాయి. అలా మెడిసిన్తో పాటు ఇంటిగ్రేటెడ్గా క్లినికల్గా ఏదైతే చెప్పాలో ఇండియాలోనే అలా చెప్పడంలో మెడిసిన్ తమీన్ సైఫ్ సార్ నెంబర్ 1. సో అలాంటి మెడిసిన్ ఫ్యాకల్టీని మనం ఇస్తున్నాం. దాని తర్వాత ఓబీజీకి సాక్షి అరోరా మేడం అంటే ఆల్మోస్ట్ ఎవ్రీవన్ మెడిసిన్లో ఉన్న ప్రతి స్టూడెంట్ సాక్షి మేడం ఫైన్ అయి ఉంటారు. ఆయన నుంచి కూడా ఆల్మోస్ట్ ఓబీజీ నుంచి కూడా మనకు 25 to 30 MCQs వస్తాయి. ఎవ్రీ MCQs 100% స్ట్రైక్ రేట్ ఎవ్రీ ఇయర్ సాక్షి మేడం నోట్స్ నుంచి మనం ఇవ్వగలుగుతున్నాం. అలానే మన దగ్గర నేషనల్ వైడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉంది. కొంతమంది ఫ్యాకల్టీలు వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ ఉన్నారు. దాంట్లో జనరల్ సర్జరీకి జేనేంద్ర అరోరా సార్, ఈయన మేమేంటంటే వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఇన్ సర్జరీ అంటాం. సో సర్జరీలో అప్డేటెడ్ కానీ ఏదైనా కానీ ఆయనకు తెలిసినంతగా ఒకరిని క్లినికల్గా చెప్పాలంటే ఒక సర్జరీ గురించి ఎక్స్ట్రాడినరీ చెప్పడం, ఆయన చెప్పినట్టుగా లైవ్గా క్లాస్లో ఆల్మోస్ట్ 7 days క్లాస్ జరిగితే ఆల్మోస్ట్ 5 to 6 times క్లాస్లో గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఫ్యాకల్టీ జనరల్ సర్జరీ ఆల్మోస్ట్ ఈ నోట్స్ నుంచి కూడా 25 to 35 MCQs ఎవ్రీ ఇయర్. ఆయన నోట్స్ నుంచి సర్జరీ నుంచి MCQs మిస్ అయిన సందర్భమే లేదు. ఇలాంటి ఫ్యాకల్టీ ఏదైతే 3 మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ 3 మెయిన్ సబ్జెక్ట్స్కి 20 years వీళ్ళ ముగ్గురికి 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళ నోట్స్లో ఎక్స్పర్టైజ్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఈ ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్ నుంచి పెద్ద స్టాండర్డ్ బుక్స్, నేను పేరు చెప్పకూడదు, పెద్ద స్టాండర్డ్ బుక్స్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళని కాపీ కొడుతుంది. సో అలాంటి నోట్స్ని వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు ఇలాంటి ముగ్గురు ఫ్యాకల్టీ. ఇలా కాకుండా మనకేంటంటే వీళ్ళు ఫైనల్ ఇయర్ చదివిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్కి చాలామందికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదివింటారు. ఆల్మోస్ట్ చాలా తక్కువ గుర్తుండడము, వాళ్ళు బాగా గ్యాప్ ఉండడం వల్ల ఆ సబ్జెక్ట్ అంతే తెలియకుండానే భయం ఉంటుంది. అలాంటి భయం ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్లో మెయిన్ భయం వచ్చేది అనాటమీకి మన దగ్గర బాటియా అచీవర్స్లో వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ అనాటమీ అశ్విని కుమార్ సార్. ఈరోజు నేను చెప్తున్నాను అనాటమీ అశ్విని కుమార్ సార్ అని ఎవరైనా మేబీ ఎందుకు ఇంత ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎవరైనా ఆయన వీడియో చూస్తే నేను చెప్పింది చాలా తక్కువ అనుకుంటారు. సో అలాంటి అనాటమీకి అశ్విని కుమార్ సార్, బయోకెమిస్ట్రీకి రిబేకా జేమ్స్ మేడం, ఆ తర్వాత ఫిజియాలజీకి ఆశిష్ కుమార్ సార్ ఫిజియాలజీ ఎలా చెప్తారంటే ఆయన ఆల్మోస్ట్ 19 సబ్జెక్ట్స్ ఫిజియాలజీకి ఏదైతే రిలేటెడ్ ఉందో ఇంటిగ్రేటెడ్ ప్యాటర్న్ చెప్పడంలో ఆల్మోస్ట్ ఏందట. సో ఇలాంటి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ బయోకెమిస్ట్రీ మన దగ్గర నేషనల్ వైడ్ నెంబర్ 1 ఫ్యాకల్టీస్ ఉన్నారు. దీని తర్వాత సెకండ్ ఇయర్లో మనం బాగా భయపడే సబ్జెక్ట్ పెథాలజీకి మన దగ్గర ఎయిమ్స్ ఫ్యాకల్టీ పెథాలజీ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు. పెథాలజీ మనకి ఎంత బాగా వస్తేనే జనరల్ మెడిసిన్ అంత బాగా అర్థం చేసుకోగలం. అలాంటి పెథాలజీని ఆల్మోస్ట్ 5 days క్లాస్ జరుగుతుంది. 5 days తర్వాత పెథాలజీ మనం మొత్తం నేర్చేసుకున్నాం ఉన్న ఫీలింగ్ నీట్ పీజీ కోచింగ్కి ఏదైతే కావాలో అది మొత్తం నేర్చేసుకున్నాం ఉన్న ఫీలింగ్ క్లాస్ అయిపోయిన వెంటనే ఇంకేం చదవాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ అక్కడ కల్పించగలరు మన పెథాలజీ ప్రవీణ్ కుమార్ సార్. ఈయన నోట్స్ నుంచి ఆల్మోస్ట్ 18 to 20 MCQs వస్తాయి. ఎవ్రీ ఇయర్ 22 ఆయన నోట్స్ నుంచి వస్తుంది. అండ్ దెన్ మైక్రోబయాలజీని చూసినప్పుడు మనకు సెకండ్ ఇయర్లో పెథాలజీ తర్వాత కొంత భయం వచ్చే సబ్జెక్టు, చాలామంది దీన్ని పక్కన పెడదాం అనుకునే సబ్జెక్టు మైక్రోబయాలజీ. అలాంటి మైక్రోబయాలజీకి మళ్ళీ చెప్తున్నా వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ. మనకు టోటల్ 19 సబ్జెక్ట్స్లో వేరియస్ ఫ్యాకల్టీస్ ఉంటారు. రకరకాల నీట్ పీజీ ఎగ్జామ్స్, ఫ్లాబ్ ఎగ్జామ్స్, క్యాప్లాన్ ఎగ్జామ్స్, ఇలాంటి రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ రకరకాల ఎగ్జామ్స్లోంచి రకరకాల ఫ్యాకల్టీ నుంచి ఒక ఫ్యాకల్టీని చూస్ చేయండి. వరల్డ్లో దీన్ని నెంబర్ 1 ఫ్యాకల్టీ అంటే చాలామంది స్టూడెంట్స్ మైక్రోబయాలజీ అబ్దుల్ నజీర్ సార్ని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఆయన క్లాస్ టోటల్ 5 days చెప్పిన తర్వాత ఆ నోట్స్ మొత్తాన్ని మ్యాక్స్ 7 to 10 hours టోటల్ రివైజ్ చేయొచ్చు. ఎనీ MCQs ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా మైక్రోబయాలజీ ఎక్కడి నుంచి ఏ MCQ వచ్చినా ఆన్సర్ చేసేటట్టు అబ్దుల్ నజీర్ సార్ నోట్స్ ఉంటుంది. FMకి మగేంద్రన్ సార్, ఫార్మకాలజీ రంజన్ కుమార్ సార్, ఇట్లా టోటల్ ఇండస్ట్రీలో ఎవరైతే ఒక సబ్జెక్ట్కి నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళే వస్తున్నారు. దీని తర్వాత మనకి థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. SPMకి ముక్మోహిత్ సార్ అప్డేటెడ్గా ఉంటారు. ఆయన నోట్స్ నుంచి ఎప్పుడూ మిస్ అవ్వదు. ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో SPM నోట్స్ నుంచి హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ఫ్యాకల్టీ SPM ముక్మోహిత్ సార్ ఆయన వస్తున్నారు. సో అలానే ENT ఆప్తాల్ సంజయ్ అగర్వాల్ సార్ ENT ఆల్మోస్ట్ 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆప్తాల్ నేహా అగర్వాల్ మేడం ఆయన నోట్స్ కంటెంట్ ఎలా ఉంటుందంటే నోట్స్ ఒక్కసారి మనం ఆ నోట్స్లోంచి చేసుకున్నట్టే ఎనీ MCQ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు మనకి షార్ట్ సబ్జెక్ట్స్ ఒక 5 ఉంటాయి. రేడియాలజీ, డెర్మా, సైకియాట్రీ, అండ్ దెన్ అనస్థీషియా,
ఆర్థోపెడిక్స్, వీటన్నిటికి కూడా ఇండస్ట్రీలో ఎవరైతే నెంబర్ 1 ఫ్యాకల్టీలు ఉన్నారో ఆర్థోపెడిక్స్కి సుశీల్ విజయ్ సార్, అనస్థిషియా చైతన్య సార్, సైకాట్రీ సునీల్ మోహన్ సార్, పీడియాట్రిక్స్ సింగారం సార్, అండ్ దెన్ రేడియాలజీకి రజత్ జైన్ సార్. రజత్ జైన్ సార్ రేడియాలజీ రిలేటెడ్ ఎలాంటి ఎంసీక్యూ వచ్చినా ఆన్సర్ చేసేటట్టు ఈ రేడియాలజీ సార్, ఆల్మోస్ట్ ఆల్ రేడియాలజీ సార్ ఆయన డ్యూరింగ్ పీజీ అప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఢిల్లీ పీజీలో. సో అలాంటి ఫ్యాకల్టీలు అందరూ మనకు టోటల్ 19 సెట్ ఆఫ్ 200 ఎంసీక్యూస్ వస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ 98 to 99% స్ట్రైక్ రేట్ ఉండేటట్టు మన ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతి ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ ఆల్ 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ నోట్స్ లెజిబుల్గా ఉంటుంది, మళ్ళీ చదువుదాం అనేటట్టు ఉంటుంది. ఒకవేళ నోట్స్ రాసుకుని ఒక 2 months తర్వాత, 3 months తర్వాత, 6 months తర్వాత ఓపెన్ చేసినా ఆ నోట్స్ ముందర పెట్టుకుంటే లైవ్గా మన ఫ్యాకల్టీ మన ముందర వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ నోట్స్ డిజైన్ చేస్తున్నారు. ఆ నోట్స్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. ఎనీ పీజీ కోచింగ్లో, ఎనీ పీజీ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు నోట్స్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. అలాంటి నోట్స్ను అద్భుతంగా ఇవ్వడంలో మన దగ్గర ఉన్న 19 సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ నెంబర్ 1.